5 సెంట్ల స్థలంలో దాదాపు 40 రకాల పంటలు పండించుకుంటున్నారు అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లత్తవరం గ్రామానికి చెందిన గృహిణి గంగమ్మ. ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలం కంపచెట్లతో నిండిపోతుంటే దాన్ని శుభ్రం చేయించి గత 4 ఏళ్లుగా విభిన్న పంటలు పండిస్తున్నారు. పండ్ల మొక్కల్లో సీతాఫలం, రామఫలం, లక్ష్మణఫలం, వాటర్ యాపిల్, మల్బరీ, అంజూరా, 7 రకాల మామిడి, దానిమ్మ, జామ, ఖర్జూరం, 2 రకాల అరటి, బొప్పాయి, చెరకు, పనస చెట్లు ఉన్నాయి. అవన్నీ ఆయా కాలాల్లో మధుర ఫలాలను అందిస్తున్నాయి. అలాగే కనకాంబరం, 6 రకాల మల్లెలు, సంపంగి, 6 రకాల గులాబీ మొక్కలు పూలను అందిస్తున్నాయి. వంగ, టమాటా, మిరప, కూరగాయలు రోజువారీ అవసరాలకు అంది వస్తున్నాయి. తమ పెరటి నుంచి వచ్చిన ఉత్పత్తులను ఇంటి అవసరాలకు వాడుకుంటూ బంధువులకు, పొరుగువారికి పంచుతున్నానంటూ సంతోషంగా చెబుతున్నారు. వేరే చెట్లు రిజర్వ్ పెరగడం వల్ల మాకు ఎప్పుడు ప్రొక్లైన్ పెట్టి లాస్ అవుతుంటే అందువల్ల ఇదేంది ఎప్పుడు పురుగులలో ఎప్పుడు దీనిని పెట్టడం, దీన్ని క్లీన్ చేయడము వేస్ట్ అయిపోతుంది కదా, అదేదో చెట్లు పెట్టుకుంటే ఇదన్నీ చేసేది ఉండదు కదా అనే దాని అభిప్రాయం పైన మేము ఈ చెట్లు పెట్టుకోవడం జరిగింది. ఎక్కువ పూల చెట్లు పెట్టుకున్నాం ఫస్ట్, తర్వాత కాయల చెట్లు పెట్టాలని, పిల్లలు ఉన్నారు కదా కాయల చెట్లు కూడా పెట్టాలని. న్యాచురల్గా పండుతాయి కాబట్టి మాకు ఇవే బాగుంటాయని పిల్లలు కూడా కాయలు ప్రతి చెట్లు కాయలు తింటూనే ఉంటారు. పూలు వచ్చేసి 6 రకాలు పూలు ఉన్నాయి. మల్లెపూలు, గుండు మల్లెల్లోనూ అట్లా రకాలలో 6 రకాల మల్లెపూల చెట్లు ఉన్నాయి. ఈ కాయల చెట్లు వచ్చేసి ఒక 15 పైనే ఉంటాయి. మల్బరీ, వాటర్ యాపిల్, మామిడి, జామ, పనస, అరటి పండులో 2 రకాలు, రామఫలం, లక్ష్మణ ఫలము, సీతాఫలము, మందారాలు వచ్చేసి ఒక 6 రకాల మందారాల చెట్లు, గులాబీలు ఒక 6-7 రకాల గులాబీల రకాలు ఉన్నాయి. పూలు కొనుక్కోవడం లేదు, కాయలు కొనుక్కోలేదు, ఆకుకూరలు, పచ్చిమిరప, టమోటా, వంకాయలు, అన్ని రకాల కాయగూరలు, సోడకాయలు, బెండకాయలు, గుమ్మడికాయలు ఎన్నో రకాలుగా పండించుకొని తింటున్నాము దీంట్లోనే. దీని వల్ల చాలా లబ్ధి పొందుతున్నాము. అందువల్ల మాకు ఎంత హ్యాపీగా ఉంది. తన పెరటిలోని వివిధ రకాల చెట్లు, మొక్కల సంరక్షణపై గంగమ్మ ప్రత్యేక శ్రద్ధను చూపుతోంది. మొక్కలకు నీటిని అందించడానికి ప్రత్యేకంగా బోరును వేయించి చేతి పంపుతో పాటు మోటార్ను ఏర్పాటు చేసుకుంది. చెట్ల నుంచి రాలిన ఆకులను గుంతలో వేసి కుళ్లిన తర్వాత పశువుల పేడతో కలిపి ఎరువుగా తయారు చేస్తున్నారు. సీజన్కు అనుగుణంగా కూరగాయలు, పళ్లు అందిరావడంతో ఇంటిల్లిపాది ఆరోగ్యకర ఉత్పత్తులను తింటున్నామంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.